గైస్. సో టుడే మనము టాలీ ప్రైమ్ 6.2లో లేటెస్ట్ వర్షన్లో కాస్ట్ సెంటర్స్ అంటే ఏంటి, కాస్ట్ కేటగిరీస్ అంటే ఏంటి, ఎందుకు ఈ యొక్క కాన్సెప్ట్ ని మనము రియల్ టైంలో ఉపయోగిస్తాం, ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఉపయోగిస్తాం అనేది టుడే క్లాస్ లో మీకు క్లియర్ గా కాస్ట్ సెంటర్స్, కాస్ట్ కేటగిరీస్ అనేది ఏంటి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, మీరు చెప్పండి అమ్మా, కాస్ట్ సెంటర్స్ ని, కాస్ట్ కేటగిరీస్ ని ఎందుకు యూజ్ చేస్తారు, ఎక్కడ యూజ్ చేస్తారు, ఎలాంటి ప్లేస్ లో యూజ్ చేస్తారు? ఎనీవన్, ఎనీ ఐడియా? ఇది కూడా సర్వీస్ ఓరియంటెడ్ ప్రాబ్లమ్ ఏమో. సర్వీస్ కంపెనీ ఎక్కడ జరుగుతుంది? సర్వీస్ కంపెనీ ఎక్కడ జరుగుతుంది? సర్వీస్ ఎక్కడెక్కడ జరుగుతుంది చెప్పండి. Hospitals, schools, colleges, కాలేజెస్, హోటల్స్, రెస్టారెంట్స్, థియేటర్స్, ఈ ప్లేసెస్ లో మనకి కాస్ట్ సెంటర్స్ అనేవి జరుగుతాయి. ఇప్పుడు ప్రతి కంపెనీలో, ఐడియా ఏ కంపెనీలో కానివ్వండి, కొందరు శాలరీస్ పనిచేస్తారు, కొందరు కమిషన్కి పనిచేస్తారు. ఓకే, సో కొందరు వేజెస్ పనిచేస్తారు. ఎవరు శాలరీస్ పనిచేస్తున్నారు, ఎవరు కమిషన్ పనిచేస్తున్నారు, ఎవరు వేజెస్ పనిచేస్తున్నారు? ఇప్పుడు ప్రతి ఆర్గనైజేషన్ మీరు చూసుకుంటే మేనేజర్స్ ఉంటారు, సేల్స్ మ్యాన్స్ ఉంటారు, సో తర్వాత మనకి ఇంకా ఏజెంట్స్ ఉంటారు. ఓకే, సో ఇంకా మీరు చూసుకున్నట్లయితే వర్కర్స్ ఉంటారు, సో తర్వాత క్లయింట్స్ ఉంటారు. సో ఇక్కడ ఎవరు శాలరీస్ పనిచేస్తున్నారు, ఎవరు కమిషన్ పనిచేస్తున్నారు, ఎవరు వేజెస్ పనిచేస్తున్నారు అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే చాలా మంది మా మంత్లీ పనిచేసే వాళ్ళు ఉంటారు, మంత్లీ శాలరీస్ పనిచేసే వాళ్ళు ఉంటారు. కొందరు ఏం చేస్తారు, మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేస్తాము, మాకు ఏ రోజు అమౌంట్ ఆ రోజు డైలీ వేజెస్ కింద ఇచ్చేయండి అంటారు. ఓకే, లేదు కొందరు ఏమంటారు, కాలేజీలో స్కూల్లో కమిషన్ పనిచేస్తుంటారు, అడ్మిషన్లు చేస్తే కమిషన్స్ ఇస్తూ ఉంటారు. అలా కూడా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్స్ లో ఈ యొక్క కాన్సెప్ట్ ని టాలీ ప్రైమ్ 6.2లో మనం ఏ విధంగా చేయాలనేది టుడే కాన్సెప్ట్ లో డిస్కస్ చేస్తాం. ఓకే, డన్. ఓకే, అఫ్రిన్ అండ్ కో, ఆంధ్రప్రదేశ్, కంట్రోల్ ఏ, ఇది కూడా సర్వీస్ ఓరియంటెడ్ అమ్మా. ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి, ఎనేబుల్ కాస్ట్ సెంటర్స్ అనే ఆప్షన్ వేసి పెట్టండి, ఇక రిమైనింగ్ అన్ని నో. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. వన్స్ ఒకసారి టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓజర్ టైపు కీస్ డిఫాల్ట్ గా ఉంటాయి. ఇప్పుడు మనం క్రియేట్ లోకి వెళ్దాం. క్రియేట్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మరికొన్ని షో మోర్ ఫీచర్స్, ఇక్కడ వెళ్తే మరికొన్ని ఫీచర్స్ బయటకు వస్తాయి. ఓకే, ఫస్ట్ మనం లెడ్జెస్ చేసుకున్నాం. లెడ్జెస్ ఏమేమి ఉన్నాయి? క్యాపిటల్, క్యాపిటల్ అకౌంట్, నెక్స్ట్ శాలరీస్, కమిషన్, వేజెస్. ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఇన్కమ్స్ కూడా ఉంటాయి మా, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓన్లీ ఎక్స్పెన్సెస్ కాదు, ఇన్కమ్స్ కూడా ఉంటాయి. ఇలా లెడ్జెస్ అని చేసాం. బ్యాక్ వచ్చేయండి. తర్వాత కాస్ట్ కేటగిరీ. కాస్ట్ కేటగిరీ ఏమేమి కేటగిరీస్ ఉన్నాయి ఇక్కడ? క్లర్క్స్ అనేది కేటగిరీ, మేనేజర్స్ అనేది కేటగిరీ, ఓకే, ఏజెంట్స్ అనేది కేటగిరీ, సేల్స్ మ్యాన్ అనేది కేటగిరీ, వర్కర్స్ అనేది కేటగిరీ. ఓకే, ఇవి చేద్దాం. క్లర్క్స్, మేనేజర్స్,
ఏజెంట్స్, సేల్స్మెన్, వర్కర్స్. వాళ్ళని చేశాను. క్లర్క్స్, మేనేజర్స్, ఏజెంట్స్, సేల్స్ మ్యాన్స్, వర్కర్స్. ఓకే. సో ఇప్పుడు నేమ్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం ఏం చేస్తామంటే కాస్ట్ సెంటర్స్ లో క్రియేషన్ చేస్తాం. కాస్ట్ సెంటర్స్. ఓకే, నువ్వు చేసిన కేటగిరీస్ ఏవైతే ఉంటాయో అవి ఇడికి వచ్చేసి ఉంటాయి. ఓకే, చూడండి. క్లర్క్స్ వచ్చాయి ఇక్కడ. క్లర్క్స్ లో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ నేమ్స్ ఏంటి? రాబర్ట్, నెక్స్ట్ శామ్యుయల్, నెక్స్ట్ ఎమాన్యుయల్, నెక్స్ట్ రాహుల్, నెక్స్ట్ రానా. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వెళ్ళండి. మేనేజర్స్, లోకేష్, నెక్స్ట్ ధనుష్, నెక్స్ట్ భాస్కర్, సంజీవ్. వీళ్ళందరూ మేనేజర్స్. మళ్ళీ బ్యాక్ వెళ్ళండి. ఏజెంట్స్, రమేష్, నవీన్, భార్గవ్, సునీల్, కుమార్. మళ్ళీ బ్యాక్ వెళ్ళండి. సేల్స్ మ్యాన్, ధీరజ్, రాజ్, వివేక్. సో తర్వాత అమీర్. వీళ్ళంతా సేల్స్ మెన్స్. నెక్స్ట్ వర్కర్స్, కృష్ణ, రాజా, గణేష్. ఈ విధంగా మనం ఎంటర్ చేసుకోవాలి. ఎస్కేప్ ఇవ్వండి. ఎస్కేప్. ఇప్పుడు వోచర్స్ లోకి వెళ్దాం. ఫస్ట్ రిసిప్ట్ తీసుకున్నాం. ఓకే, చూడండి. క్యాపిటల్ అమౌంట్ ఎంత? 10 lakhs. పేమెంట్, శాలరీస్. టోటల్ అమౌంట్ యాడ్ చేసుకోవాలి. కంట్రోల్ ఎన్ని ఇస్తే క్యాలిక్యులేటర్ ఆన్ అవుతుంది. 5, 18, 10, 5,000 ప్లస్ 8,000 ప్లస్ 10,000 ప్లస్ 12,500 ప్లస్ 7,500, 43,000. టోటల్ అమౌంట్ యాడ్ చేయాలి. ఎంటర్. కేటగిరీ క్లర్క్స్. ఓకే, నేమ్స్ ఎవరెవరు ఉన్నారు? రాబర్ట్ 5,000, శామ్యుయల్ 8,000, ఎమాన్యుయల్ 10,000, రాహుల్ 12,500, రానా 7,000. లాస్ట్ లో క్యాష్ తీసుకోవాలి. సేవ్. మళ్ళీ సాలరీసే. నెక్స్ట్ ఎవరు ఉన్నారు? మేనేజర్స్. సో కింద 12,000 ప్లస్ 20,000 ప్లస్ 15,000 ప్లస్ 10,000, 57,000. ఇప్పుడు మేనేజర్స్. లోకేష్ 12,000, ధనుష్ 20,000, భాస్కర్ 15,000,
సంజీవ్ 10,000 క్యాష్. టోటల్గా 57,000. నెక్స్ట్ కమిషన్. సో కమిషన్ చూడండి, క్యాలిక్యులేట్ చేయొచ్చు డైరెక్ట్గా. 5, 8, 12, 7, 4, 20, 36,000. ఏజెంట్స్ రమేష్ 5,000. నవీన్ 8,000. భార్గవ్ 12,000. సునీల్ 7,000. కుమార్ 4,000. క్యాష్. సేవ్. నెక్స్ట్ మళ్ళీ కమిషన్. 2, 5, 5, 7, 4, 18,500. సేల్స్ మ్యాన్ ధీరజ్ 2,500. రాజ్ 5,000. వివేక్ 7,000. అమీర్ 4,000. నెక్స్ట్ వేజెస్ 4, 6, 5, 13, 13,500. వర్కర్స్ కృష్ణ 4,000. రాజా 650. గణేష్ 300. ఈ విధంగా మనం ఎంటర్ చేసుకోవాలి. ఎస్కేప్. లేబుక్లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అనే ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ డిఫరెంట్. నెట్ లాస్ 1,55,850. ఎస్కేప్. డాష్ బోర్డ్. రిపోర్ట్స్ ఒకే చోట కనబడుతుంది. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్. ట్రయల్ బ్యాలెన్స్. డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పేమెంట్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, కాస్ట్ సెంటర్స్, కేటగిరీస్ ఆఫ్ ఏజెంట్స్ కింద ఎవరున్నారు, క్లర్క్స్ కింద ఎవరున్నారు, మేనేజర్స్ కింద ఎవరున్నారు, సేల్స్ మ్యాన్ కింద ఎవరున్నారు అనేది క్లియర్గా చూపించేస్తుంది. సో దీన్నే మనం కాస్ట్ సెంటర్స్, కాస్ట్ కేటగిరీస్ అని చెప్తాం. స్టాటిస్టిక్స్లో పేమెంట్లో 5 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. రిసిప్ట్లో 1. కేటగిరీస్, వోచర్ టైప్స్, కాస్ట్ సెంటర్స్, లెడ్జర్స్, గ్రూప్స్. ఓకే, ఈ విధంగా మనము కాస్ట్ సెంటర్స్ని, కాస్ట్ కేటగిరీస్ని చేయాలి. క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఎనీవన్ ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. కాస్ట్ సెంటర్స్, కాస్ట్ కేటగిరీస్ అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియరా? సో గైస్, టాలీ ప్రైమ్ ఇన్ తెలుగు ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ చేయకపోయింటే. ఓకేనా? సో దీంట్లో కూడా మనకి టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్ ఎక్సెల్ అన్ని సబ్జెక్టులు కూడా ఉంటాయి. ఓకే, మీరు ఎవరైనా చేయకపోయింటే దీన్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి, మిస్ అయ్యొద్దండి. ఓకే, చెప్పమా. సార్ ఈరోజు ఇంటర్వ్యూ ఉంది సార్. అవి